మను బాకర్ 2 పతకాలు సాధించి పెట్టింది. భారతదేశపు చరిత్రలో రికార్డు సాధించింది. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఒక రికార్డు. గతంలో కూడా 2 పతకాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఒలింపిక్స్లో ఒకటి, ఇంకోసారి ఒలింపిక్స్లో ఒకటి. అట్లాంటి ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించినటువంటి అమ్మాయిగా రికార్డు సాధించింది. అది ఆమె గొప్పతనం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అమ్మాయి చేసినటువంటి ఏకైక తప్పు అంటే హిందువుగా పుట్టడం, హిందువు కావడం. ఇదేంటి తప్పు ఎట్లా అవుతుందంటావా? కానీ ట్రోల్ చేస్తున్న తీరు చూస్తుంటే ఆవేదన అనిపిస్తోంది. ఎందుకంటే ఆమె చెప్పింది ఏంటి, నేను భగవద్గీతని ఫాలో అయ్యాను, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు, నీ పని నువ్వు చెయ్యి, కర్మని నాకు వదిలే, అంటే ఫలితాన్ని నాకు వదిలేసేయి అని చెప్పాడు. అదే నేను ఫాలో అయ్యాను, సాధించాను అని చెప్పింది. అమ్మాయి గతంలో ఎట్లాంటి ఈగోతో ఫీల్ అయింది, ఆ తర్వాత ఎట్లా సాధించింది కూడా మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ఈ అమ్మాయి ఈ మాట అన్న పాపానికి, దానికి తోడు పత్రికలు, టీవీలు, తెలుగులో వీటిట్లలో సాధారణంగా చాలామందికి ఒక సెక్షన్ ఆఫ్ హిందువులలోనే ఒక వ్యతిరేకతని సృష్టించారు. ఈ 75 ఏళ్ల నుంచి కూడా అది మను చరిత్ర అంటే, లేకపోతే హిందూ ధర్మం అంటే వ్యతిరేకత, మను ధర్మశాస్త్రం అంటే వ్యతిరేకత. ఆ మను ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించినప్పుడు వీళ్ళు మను చరిత్ర సృష్టించింది అనగానే అమ్మాయి మీద ఒక సెక్షన్కి కోపం వచ్చేసింది, నెగిటివిటీ. ప్లస్ అమ్మాయి భగవద్గీత అనేటప్పటికి నెగిటివిటీ. భారతదేశానికి అసలు ప్యారిస్ సంగతి పక్కన పెడదాం, 100 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో భారతదేశం తరపున ఒకే అమ్మాయి, అది అమ్మాయి వరుసగా ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించినటువంటి ఘనత ఇంతవరకు ఎవరు రాలేదు. కానీ ఆ అమ్మాయి ఈ మాటలు అన్నందుకు, తను ధర్మాన్ని నమ్ముతానన్నందుకు ట్రోలింగ్ చేస్తున్నటువంటి వాళ్ళని చూస్తే మనం హిందువులుగా పుట్టడం పాపమేమో, లేకపోతే హిందువు కాబట్టి ఇట్లాంటి అవమానాలు, అవహేళనలు గురి కావాలేమో అని అనిపిస్తోంది.